రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు ఈ 4 పథకాల మురిపం కూడా తీరిపోయింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు అయిన రోజు నుంచి ఈ పథకాలను అమలు చేస్తున్నామని ధైర్యంగా చెప్పండంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఉప ముఖ్యమంత్రి తీరా అమలు ప్రకటన వచ్చేసరికి బాగా చల్లబడ్డారు. 4 పథకాలు లాంఛనంగా మాత్రమే మొదలు పెడతారంట. అది కూడా మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే ఎంచుకొని ఆ గ్రామంలోని లబ్ధిదారులకు మాత్రమే ఇస్తారంట. అదైతే 100% ఇస్తారంట. తెలంగాణలో మొత్తం 612 మండలాలు ఉన్నాయి. అంటే జనవరి 26న 612 గ్రామాలకు మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయన్నమాట. తర్వాత టేక్ ఏ బ్రేక్ అన్నట్టుగా ఒక బ్రేక్ తీసుకుంటారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి ఏమో మార్చిలోపు అందరికీ ఇచ్చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ తర్వాత మాట్లాడిన మంత్రులు ముగ్గురు తలా ఒక టార్గెట్ చెప్పుకుంటూ వచ్చారు. ది గ్రేట్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అయితే మార్చిలోపు అని అన్న డీసీఎం మాటను పక్కన పెట్టేసి ఏ గ్రామంలో ఎప్పుడెప్పుడు ఈ పథకాలను అమలు చేస్తామో ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పేశారు. అంటే ఎవరికి ఎప్పుడు పథకాలు వస్తాయో ఎవ్వరికీ తెలియదు. దైవాధీనం సర్వీసు అన్నట్లు. పాపం పొంగులేటి పెద్ద సంజాయిషీ కూడా ఇచ్చుకున్నారు. అందరికీ 26నే ఇద్దామని అనుకున్నాం, కానీ గ్రామ సభల్లో లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి కాబట్టి వాటిని స్క్రూటినీ చేయడానికి సమయం చాలా కావాల్సి వస్తున్నందున అందరికీ ఒకేసారి ఇవ్వలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. దీంతో బట్టి పెట్టిన మార్చి టార్గెట్ని పొంగులేటి కొట్టిపారేసినట్లయింది. ఈ ప్రభుత్వం చివరి అప్లికేషన్ వరకు అర్హులుంటే ఇచ్చే విధంగా లాంఛనంగా రేపు ప్రారంభించగలుగుతున్నాం. మిగతావి మొత్తము రేపే చేయాలనుకున్నాం. ఈ కొత్త అప్లికేషన్లన్నీ క్రోడీకరించడానికి టైం పడుతున్న కారణంగా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొత్తం తప్పకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయబోతున్నామో అనౌన్స్ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో తెలపడం జరుగుద్ది. అర్హులైన పేదవాళ్ళు ఎవరు కూడా అభద్రతకు లోనవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం చివరి అప్లికేషన్ వరకు అర్హులుంటే ఇచ్చే విధంగా ప్రతి పేదవాడిని పట్టుకొని ఇవ్వడం తమ లక్ష్యం కాబట్టి ఆలస్యం అవుతున్నదని కాబట్టి ఈ ఉదాత్తమైన కార్యక్రమానికి అందరూ సహనంతో సహకరించాలని వేడుకున్నారు. అయితే అక్కడితో అయిపోలేదు. ఇక పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకో 4 ఆకులు ఎక్కువే చదివారు. అసలు ఇవన్నీ నిరంతర ప్రక్రియ అని తేల్చిపారేశారు. బహుశా 10-15 రోజులకు ముందే జనవరి 26న మొత్తం రేషన్ కార్డులు ఇచ్చేసి ఇంట్లో ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యాన్ని ఇచ్చేస్తున్నామని చెప్పుకొచ్చిన ఉత్తమ మంత్రి ఆయన అధికారిక ప్రకటన వచ్చేసరికి తీరిగ్గా నిరంతర ప్రక్రియగా మార్చేశారు. అంతేకాదు రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ 100% పూర్తయిన తర్వాతనే 6 కిలోల నాణ్యమైన సన్నబియ్యం ఇస్తామని చెప్పారు. ఈ నిరంతర ప్రక్రియ అయిన ఈ రేషన్ కార్డుల ప్రక్రియ 100% పూర్తయ్యేది ఎప్పుడు? వీళ్ళు సన్నబియ్యం ఇచ్చేది ఎప్పుడు? రేషన్ కార్డు విషయంలో ప్రత్యేకంగా నేను చూసుకుంటున్న మినిస్ట్రీ కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. మీరు గతంలో అప్లికేషన్స్ ఇచ్చినా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చినా, మీరు గ్రామ సభలో పేరు ఇచ్చినా, మీరు ఇవ్వకుంటే ఇప్పుడైనా సరే ప్రజాపాలన సేవా కేంద్రంలో మీ అప్లికేషన్ ఇవ్వండి. ఎలిజిబిలిటీ ప్రకారము, అర్హత ప్రకారము మీ అప్లికేషన్ పరిశీలన చేయబడుతుంది. ఇదంతా ఇంకొంతకాలం కొనసాగి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియతో ఒక సంకల్పంతో మేము ముందుకు పోతాం. రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత రేషన్ కార్డు వచ్చిన వాళ్ళందరికీ మనిషికి పర్ ఇండివిజువల్
6 కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. ఇక 4వ మంత్రి అయిన వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా విషయంలో యాసంగిని ఆరాంగా మింగేశారు. ఒకరు మార్చి అంటే మరొకరు ఫిబ్రవరిలో షెడ్యూలు అంటే ఈ మంత్రివర్యులు మాత్రం వచ్చే వ్యవసాయ సీజన్ కంటే ముందుగానే ఘనంగా రైతు భరోసా పంపిణీ పూర్తి చేస్తామని సూపర్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. రేపటి నుంచి రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేస్తూ రేపటి నుంచి వ్యవసాయం చేసేటటువంటి ప్రతి ఎకరానికి మేము ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పాం. ఆ రకంగా రేపు అది ప్రారంభం కాబోతుంది. ఈ పంట కాలానికంటే ముందే ఆ రైతులందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా వాళ్ళ ఖాతాలోకి జమ చేసేటటువంటి శుభ సందర్భాన ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి మా ప్రభుత్వం రైతుల తరఫున నా శాఖ పరంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రైతులు యాసంగి అయిపోయినా సరే కనీసం డబ్బులు పడతాయేమో అప్పులన్నా తీర్చుకుందామని ఎదురు చూస్తున్నారు. ఇక మంత్రివర్యులేమో వచ్చే సీజన్కి అని యాసంగి పెట్టుబడి సాయాన్ని అమాంతంగా దిగమింగేశారు. గత యాసంగికి అంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అట్టిపెట్టి ఉంచిన సొమ్ములను 4-5 నెలల పాటు సాగదీసి వేశారు. తర్వాత 2 సీజన్లను ఎగ్గొట్టారు. ఆ సొమ్ములను తీసుకున్న రుణమాఫీలో కాఫీలో కలిపేసినట్లుగా కలిపేశారు. ఇప్పుడేమో మండలానికి 1 గ్రామం చొప్పున వానాకాలం సీజన్ వచ్చేదాకా పంచుతూనే ఉంటామని చెప్తున్నారు. అప్పటికి స్థానికల ఎన్నికల తంతు ముగుస్తుంది. ఆ తర్వాత ఈ సాయం ఇస్తారో లేదో ప్రభుత్వం నుంచి స్పష్టత అయితే లేదు. పథకాల అమలుకు ప్రభుత్వం ఎందుకింత గందరగోళం అవుతున్నదో అర్థం కాని పరిస్థితి. పాలకులు మారారేమో కానీ ప్రభుత్వ అధికారులు, శాఖలు మారలేదు. గతంలో ఇవే పథకాలను సమర్థంగా అమలు చేసిన ప్రభుత్వ అధికారులు ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆల్రెడీ ఒక సిస్టమ్ అంటూ ఏర్పడ్డాక దాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ పథకాలను అమలు చేస్తూ పోవాలి తప్ప లేనిపోని గందరగోళం సృష్టించి ఏ పథకాన్ని కూడా సక్రమంగా పూర్తిగా ప్రజలు సంతృప్తి చెందే విధంగా ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోతున్నది? ఇందుకు కారణం ఒక్కటే, ప్రస్తుత పాలకులకు తెలంగాణ సోయి లేకపోవడం, తెలంగాణ ఆత్మ తెలియకపోవడం, తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాల గురించి అవగాహన లేకపోవడం. నేను లీడర్ని, నాకు ఏమాత్రం తెలియాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. తెలిసిన అధికారులు చుట్టూ ఉంటే చాలు, నేను పాలసీలు చేస్తా, వాళ్ళు అమలు చేస్తారు అని ఈ మధ్యనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ వేదిక దావోస్లో బహిరంగంగానే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఈ మాట అన్న తర్వాత ఇక అధికారులు ఎలా వ్యవహరిస్తారో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇక ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతాయో చెప్పనక్కర్లేదు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూడా పరిపాలన విషయంలో అనుసరిస్తున్న విధానాలే ఇందుకు ఉదాహరణ. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఘనంగా చెప్పుకుంటున్నప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క పథకాన్ని కూడా 100% అమలు అయిందని చెప్పుకోలేని దుస్థితి. రుణమాఫీ 3 దశల్లో అమలు చేసినా ఇంకా 30% మంది రైతులకు అమలే కాలేదన్న అధికార పార్టీ నేతలే సాక్షాత్తు చట్టసభల్లోనే చెప్పుతున్నారు. మంత్రులు సైతం నిన్న మొన్నటి గ్రామ సభల్లోనూ ఇదే మాటను అంగీకరించాల్సి వచ్చింది. 500 గ్యాస్ కానీ 200 కరెంటు స్కీమ్ కానీ పరిస్థితి అంతే. ఒక ఊళ్ళో అమలైతే మరో ఊళ్ళో గుండు సున్నా. ప్రభుత్వం అమలు చేసింది ఏదైనా ఉన్నదా అంటే ఆ ఉచిత బస్సు ఒక్కటే. రైతు బంధు అంశమే తీసుకుంటే ఎన్నికలకు ముందేమో ఈ పథకాన్ని రాళ్లు రప్పలకు, రోడ్లకు, ప్రాజెక్టులకు కూడా ఇచ్చారని తెగ హడావుడి చేశారు. ఓ కమిటీ వేశారు, అది కూడా ఒక నివేదిక ఇచ్చింది. అసెంబ్లీలో ఓ చర్చ పెట్టారు. 22 కోట్లు రైతు బంధు కింద వృధా అయిపోయాయి అని ప్రకటన చేశారు. అంతా చేసిన తర్వాత వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు. తెలంగాణలో దాదాపు 1.5 లక్షల ఎకరాల ఆయకట్టతో సుమారు 3 లక్షల ఎకరాలకు వృధాగా రైతు బంధు చేరినట్టు ప్రభుత్వ వర్గాలు లెక్కలు కట్టాయి. అంటే 1% అన్నమాట. ఏ పథకంలోనైనా 1% లోపం ఉండడం పెద్ద విషయమేం కాదు. ఆ లోపాన్నేదో సవరించి రైతు భరోసా ఏదో ఇచ్చేస్తే సరిపోయేది. ఇందుకోసం మళ్ళీ సర్వే తంతు మొదలుపెట్టారు.
ఆ సర్వేలో సాగుయోగ్యమైన భూమిని గుర్తించి ఇస్తారన్నమాట. ఇదంతా ఎప్పుడు జరగాలి? దీంతో మళ్ళీ అవినీతికి తెరలు లేపినట్లయింది. మొదటి రైతు బంధులో ఏదైనా వృధా అయిందని ప్రభుత్వం అనుకుంటున్నదో అంతకంటే ఎక్కువ మొత్తం అవినీతి రూపంలో రైతుల జేబుల్లోంచి అధికారుల జేబుల్లోకి చేరే ప్రమాదం ఏర్పడుతున్నది. గత ప్రభుత్వం ఒక రోజులో మొత్తం సర్వే చేయించి ఆన్లైన్లో రికార్డులను భద్రంగా ఉంచింది. కానీ ఈ ప్రభుత్వానికి ఆ నమ్మకం లేక వచ్చి రాగానే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది. గత 10 ఏళ్లలో దఫ్తర్ ముఖం చూడని అందరూ మళ్ళీ దఫ్తర్ మెట్లెక్కి దరఖాస్తులు నింపి ఇచ్చారు. అందులో రైతు భరోసా ఉంది, ఇందిరమ్మ ఇల్లు ఉంది, రేషన్ కార్డు ఉంది. అన్ని వివరాలను నింపించుకున్నారు. ఆ దరఖాస్తులన్నీ ఏడికిపోయినట్లు, వాటిల్లో పేర్కొన్న వివరాలు ఏమైనట్లు? కనీసం వాటిని ఎక్కడైనా భద్రపరిచారా? కంప్యూటర్లోకి ఎక్కించారా అంటే ఎవరికీ తెలియదు. తర్వాత నవంబర్ 6న అట్టహాసంగా కులగణన సర్వే పేరుతో 1,00,000 వివరాలు అడిగి నింపించుకున్న దరఖాస్తులు తీసుకున్నారు. ఆ సర్వే మొదలై 3.5 నెలలు దాటింది. సర్వే పూర్తయిందా లేదా తెలియదు. వాటి గణాంకాలను ఏం చేస్తున్నారో తెలియదు. మళ్ళీ ఈ 4 పథకాల కోసం గ్రామ సభల్లో కొత్త దరఖాస్తుల జాతర మొదలుపెట్టారు. అధికారులు కొందరి పేర్లు చదవడం, కొందరి పేర్లు లేకపోవడం, అధికార పార్టీ నేతలు గ్రామ సభల్లోనే తమ పార్టీ కార్యకర్తలు చెప్పిన వారికి తప్ప వేరే వాళ్లకు ఇచ్చేది లేదని తేల్చి చెప్పేయడంతో అడుగడుగునా లొల్లి ముదిరి పాకాన పడింది. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈ గ్రామ సభలు ప్రభుత్వానికి తల బొప్పి కట్టించాయనే చెప్పాలి. ఇప్పుడు ఈ పథకాలను అమలు చేయలేక, ఆపలేక ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు తయారైంది రేవంత్ సర్కారు పరిస్థితి.